రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ సంబరాలు చేసుకుంటుందన్నారు ఎంపీ డీకే అరుణ. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంటుందని చెబుతున్న డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తారు? చాలా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఊహించిన తీర్పే ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా మార్పు చేయాలి, అవినీతిపరుడైనటువంటి కేజ్రీవాల్ని ఇంటికి పంపాలి, ఓడించాలనేటటువంటి చాలా స్పష్టంగా వాళ్ళ లోపల కనిపించింది. మమ్మల్ని మోసం చేసిండు, డెవలప్మెంట్ చేయలేదు, అన్ని రకాలుగా ఇక్కడ ఏమి చేయకుండానే కేవలం ప్రచారమే చేసిండు తప్ప అభివృద్ధి చేయలేదనేటటువంటిది ప్రజల లోపల కనిపించింది. సో ఈసారి మార్పు చేయాలి, పైన కింద అంటే రెండు కూడా ఒకటే సర్కార్ ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. పైన మోదీ గారు ప్రధానమంత్రిగా ఉందంటే ఇక్కడ కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఢిల్లీ అంతా కూడా డెవలప్ అవుతున్నటువంటి విశ్వాసం వాళ్ళ లోపల చాలా స్పష్టంగా కనిపించింది. ఇండి కూటమిలో ఉన్న ఆప్ కాంగ్రెస్ విడిపోయి ప్రచారం చేయడం కారణంగా, విడిపోయి పోటీ చేయడం కారణంగానే బీజేపీ గెలిచిందన్న విమర్శలకు మీరేం చెప్తారు? కాంగ్రెస్ అనుకుని ఉండొచ్చు ఆప్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు ఓట్లు వేస్తారని. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్, కానీ ప్రజలకు కాన్ఫిడెన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీనే కోరుకున్నారు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. ప్రజలు డెవలప్మెంట్ కావాలని కోరుకున్నారు, దేశ భద్రత కోరుకున్నారు, దేశం అభివృద్ధి కోరుకున్నారు, ఢిల్లీ అభివృద్ధి కోరుకున్నారు, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నారు. మోదీ గారు దానికి కమిటెడ్, చాలా డెడికేట్ అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిండ్రు. తెలంగాణ బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకుంటారు అనే విమర్శ ఉంది, దాని మీద మీరేమంటారు? ఇక్కడ కూడా సంబరాలు చేసుకుంటాం. ఇక్కడ కూడా నిజంగా అంత విశ్వాసం ఉంటే కాంగ్రెస్ పార్టీని ఒకసారి రాజీనామా చేసి దిగిపోమని ఇప్పుడు ఎలక్షన్లు పెట్టామనండి, ఎవరు సంబరాలు చేసుకుంటారో చూద్దాం కదా. మొత్తం మీరు చూసుకోవచ్చు, తెలంగాణలో కూడా త్వరలోనే సంబరాలు చేసుకుంటామని చెప్పి డీకే అరుణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.